రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఎన్జీటీ పర్మిషన్ కావాలంట. అమరావతిలో మాత్రము ఎన్జీటీ పర్మిషన్ లేకపోయినా అమరావతి చుట్టుపక్కల బిల్డింగులు కట్టేస్తారంట. ఇది ఎక్కడి చూద్దామో ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు ఎన్జీటీ పర్మిషన్ ఇవ్వలేదు, కన్స్ట్రక్షన్ని నిలిపేయండి అని చెప్పేసి చెప్పింది, మీరు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నది రాయలసీమకి ఒక జీవన ఆధారం లాంటిది అన్నటువంటి ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 14% పూర్తి చేసినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని 87% తీసుకెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనా పోగా ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నది పర్మిషన్ నిరాకరించిన తర్వాత కూడా 87% పనులు పూర్తి చేయడం జరిగింది. ఇది ఎవరో కాదండి, తెలంగాణలో నమస్తే తెలంగాణ అన్నటువంటి న్యూస్ పేపర్లో క్లియర్గా రాయడం జరిగింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ లేకపోయినా ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టారు అంటే ప్రజలకి మంచి చేయాలి అని. చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టినా, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినా ఇద్దరు కూడా ప్రజలకి ఏదో మంచి చేద్దాం అన్నటువంటి సదుద్దేశంతో చేస్తున్నటువంటి పనులే. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం అమరావతి చుట్టుపక్కల ఏదైతే బిల్డింగ్లు కడుతున్నారో దానికి మాత్రం ఎన్జీటీ పర్మిషన్ అక్కర్లేదు, కానీ ఇక్కడ మాత్రం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఎన్జీటీ పర్మిషన్ అనేది కావాలి అని చెప్పేసి ఒక వితండ వాదం అన్నది చేస్తున్నారు. వాళ్ళ వాదన ఏంటో అసలు అర్థం కావట్లా. ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్లు కొన్ని ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని సీమ ప్రజల ద్రోహి అని చెప్పేసి ఈరోజు సాక్షి డైరెక్ట్గా నిందించింది. సీమ ప్రజలకి అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈరోజు సాక్షి ఇక్కడ రాయడం జరిగింది. అంతేకాకుండా నిమ్మల రామానాయుడు గారు ఆయన మాట్లాడిన మాటలు కేవలం వర్గాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టేలాగా ఉన్నాయా అంటే అవును ఉన్నాయా అనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది, అది నా పర్సనల్ ఒపీనియన్. ఇక్కడ మనం చూసుకుంటే ఆయన అధికారంలోకి వచ్చాక రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఆయన చేసిన పని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులని నిలిపివేశారు. అసలు ఈ పంచాయత్ ఎక్కడ మొదలైంది అంటే తెలంగాణ అసెంబ్లీలో మొదలైంది. మీరు ఆల్రెడీ ఆ వీడియోలు చూశారు, మీకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చూపించాను ఆ వీడియోలు. తెలంగాణ అసెంబ్లీలో నిలబడి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నేను ఆపించాను అని చెప్పేసి ఒక మాట చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన మాటలకి ఒప్పుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులని నిలిపివేశారు అని ఆయనే, అంటే రేవంత్ రెడ్డి గారే తెలంగాణ అసెంబ్లీలో, ఇది ఎక్కడో బయట చెప్పిన మాట కాదు, అసెంబ్లీలో నిలబడి మాట్లాడారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేరులేండి, ఆయన ఎక్కడో వేరే దేశాలలో ఉన్నాడు. ఆడున్నాడో ఆ దేవుడికి ఎరక, కానీ ఆయన లేడు. ఒక పెద్ద రాద్ధాంతం మొన్న జనవరి 3వ తారీఖు నుంచి ఈ రాద్ధాంతం అనేది మొదలైంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా కేవలం రేవంత్ రెడ్డి గారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల, అందులోనూ అత్యంత ముఖ్యంగా రాయలసీమ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేస్తున్నారు అన్న విషయం బయటపడ్డది. బయటపడంగానే రాయలసీమ ప్రజల్లో ఒక కోపం ఉన్నది. రాయలసీమ ప్రజలకు మాత్రమే కాదండి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక కోపం అనేది బయలుదేరింది. దానికి వైసీపీ కూడా నిజాలను మొత్తం బయట తీసుకొచ్చి ఎండగట్టింది. ఇందాక చూపించాను, అంటే చూశారో లేదో మీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద గట్టిగానే ఒక పెద్ద పోరాటమే చేస్తున్నది. చూడండి, నాయకులందరూ వెళ్తున్నారు. ఈరోజు సాక్షులు కూడా అదే వచ్చింది. ఇక్కడ ఫోటో మీరు గమనిస్తే నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలో నిలిచిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పనులు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీమ జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వీళ్ళందరూ వైసీపీ నేతలు, రాయలసీమకి సంబంధించినటువంటి వైసీపీ నేతలు. వీళ్ళు వెళ్ళి పరిశీలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా రాయలసీమకి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజల ముందర పెడుతున్నారు. అంతేకాకుండా ప్రాజెక్టు పూర్తయితే వైఎస్ జగన్కి మంచి పేరు వస్తుందనే కుట్రలు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఒక కుట్ర. ఎందుకు మంచి పేరు అంటే 87% ప్రాజెక్టు పనులు పూర్తి చేసినట్టు. అందులోనూ మనకి తెలుసు కరోనా వచ్చింది, 2 ఏళ్ళు కరోనా పోయింది. 2 ఏళ్ల తర్వాత కూడా ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టి ప్రజలకు ఇచ్చిన మాటల్ని ఒకవైపు నుంచి పూర్తి చేస్తూ
మరొక వైపు ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల డబ్బులను ఇస్తూ ఈ ప్రాజెక్ట్ని 87% పూర్తి చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, సీమ ఎత్తిపోతలకి పర్యావరణ అనుమతులు లేవనేదే దొంగ సాకులే అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒక విషయం అండి, ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేవు 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 అంటున్నారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతాను. తెలంగాణలో ఒకసారి కేసీఆర్ గారు అన్నారు, తెలంగాణలో ప్రాజెక్టులకి అనుమతులు లేకపోయినా కట్టేసి తర్వాత తీసుకున్నామన్నారు. నాకు తెలవక ఇంకో విషయం కూడా అడుగుతా. ఈ వీడియో చూసేటటువంటి మహానుభావులు పెద్దలు వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతున్నాను. జనరల్గా ప్రాజెక్టు అనుమతులు లేకపోతే కట్టొద్దా, లేదా కడుతూ ప్రాజెక్టులకి అనుమతులు అప్లై చేసుకోవచ్చా? దయచేసి ఒకసారి సమాధానం చెప్పాలి. మీరే చూస్తున్న వాళ్ళు వీడియో కామెంట్ రూపంలో సమాధానం చెప్పండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వలేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అమరావతి చుట్టుపక్కల బిల్డింగులు కట్టడానికి కూడా అనుమతి ఏమైనా ఇచ్చిందా? అనుమతి ఇవ్వడం పక్కన పెట్టండి, ఫైన్ వేసింది. ఇక్కడ చూడండి, ఇది దక్కన్ క్రానికల్ ఎప్పటిది 5 ఏప్రిల్ 2019. ఇక్కడ చూడండి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంపోజెస్ 100 crores ఫైన్ ఆన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దేనికో తెలుసా మీకు? ఈ అమరావతి చుట్టుపక్కల కట్టడాలు కట్టడానికి ఇసుక ఏదైతే ఉందో, ఇక్కడ చూడండి, అమరావతి క్యాపిటల్ రీజన్, ఓకే 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 మోస్ట్ ఆఫ్ ద శాండ్ మైనింగ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ కృష్ణా నది నుంచి ఇసుక ఏదైతే తరలిస్తున్నారు టేక్స్ ప్లేస్ ఎట్ ఏంటి వెంకటపాలెం నియర్ ద రెసిడెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు అండ్ ఇన్ అడ్జసెంట్ ఏరియాస్ అండ్ రివర్ బేస్డ్ విలేజెస్ అని చెప్పేసి ఇక్కడ ఒక మాట చెప్పారు. అంటే ఈ ఇసుకను ఏదైతే తరలిస్తున్నారో, కృష్ణా నది నుంచి తరలిస్తున్నారో, దీనికి వ్యతిరేకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నది 100 కోట్ల రూపాయల ఫైన్ వేసింది. పర్మిషన్ పక్కన పెడదాం, ఫైన్ వేసింది. మరి అక్కడ ఎట్లా కట్టారు బిల్డింగ్లు? ఫైన్ వేసిందని ఆపేశారా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ వేసింది అని అమరావతి ఆపనప్పుడు మీరు ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్లా ఆపాలంటారు? అమరావతి కట్టేది ప్రజల కోసమే, ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రజల కోసమే. మరి అక్కడ లేని రూలు ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నారు? దయచేసి ఒక్కసారి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. సరే, ఈ 100 కోట్లేనా అంటే ఇంకా ఉన్నాయి చాలానే. 240 కోట్లు ఒకసారి, 22 కోట్లు ఒకసారి, 18 కోట్లు ఒకసారి, అట్లా చాలానే ఉన్నాయి లిస్టు. డిఫరెంట్ రీజన్స్ కోసం డిఫరెంట్ ఇచ్చారు. కాకపోతే అన్నీ కూడా దాదాపుగా అమరావతి చుట్టుపక్కలే. మరి అక్కడ ఎందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఇవ్వలేదని ఆపలేదు మీరు? ఆపరు. ఎందుకు ఆపరంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఆయన పేరు, ఆయన గౌరవం, అమరావతి అంటే ఆయనకు ఒక ఈగో. ఇక్కడ మాత్రం ప్రజలకు మంచి జరుగుతుందంటే ఒప్పుకోరు. సరే, అది కాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. నిమ్మల రామనాయుడు గారు ఆయన అన్నటువంటి మాటలు నిజంగా ప్రాంతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టేవి కావా? సీమ ఎత్తిపోతలతో ప్రయోజనం లేదు అని చెప్పేసి ఇక్కడ ఒక మాట ఆయన అన్నారు అని సాక్షిలో వస్తుంది. మీడియా సాక్షిగా జల వనరుల శాఖ మంత్రి నిమ్మల వ్యాఖ్యలు. గత ప్రభుత్వం 800 అడుగుల నుంచి నీటిని తరలించేలా రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టి ఆ పనుల కోసం 990 కోట్లు ఖర్చు కూడా చేసింది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 990 కోట్ల రూపాయలు. నేను ఇందాకే చెప్పా, కరోనా వచ్చింది 5 ఏళ్లలో, ఆర్థిక వ్యవస్థ మొత్తం అటు ఇటు అయిపోయింది. అయినా కూడా 990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా పర్యావరణ అనుమతి లేకుండానే సీమ ఎత్తిపోతలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టింది. అనుమతి లేకుండా ఒక పథకాన్ని చేపట్టడం తప్ప రైటా అని నా జోలికి వెళ్ళను. కానీ ఆ పథకాన్ని ఏదైతే చేశాడో, ఈ ప్రాజెక్ట్ని ఏదైతే చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు, అది ప్రజల మంచి కోసం చేశాడా, లేదంటే తన ఇంటిలో ఏదైనా పని చేసుకున్నాడా? ప్రజల కోసమే కదా చేసింది. అమరావతి అయినా ప్రజల కోసమే, ఇదైనా ప్రజల కోసమే, రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా. మరి దాన్ని ఎందుకు నెగిటివ్గా చూస్తున్నారు? ఎందుకు నెగిటివ్గా ప్రొపగండా చేస్తున్నారు? ఎన్జిటి 2020 మే 20న పనులు నిలిపివేయాలని ఆదేశించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. అయినా కూడా 2020 నుంచి 24 దాకా 87% పనులు పూర్తి చేసిండు జగన్మోహన్ రెడ్డి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి. అసలు కారణం ఏంది? పురిటిగడ్డకు వెన్నుపోటు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు? సాక్షి. అంటే పక్కన రేవంత్ రెడ్డికి మేలు చేయడానికి పోయి మేలు చేసే క్రమంలో
పురిటిగడ్డకు వెన్నుపోటు. రాయలసీమ నెల్లూరు అభివృద్ధి ప్రయోజనాలపై చీమంతైన చిత్తశుద్ధి లేని చంద్రబాబు అని రాశారు. ఇక్కడ ఒక విషయం చాలా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాజెక్టు ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ రాశారు, సీమ ఎత్తిపోతలతో ఎలాంటి ప్రయోజనం లేదంటూ మంత్రి నిమ్మలతో చెప్పించిన చంద్రబాబు నాయుడు చెప్పించిన. ఇక్కడ అదే జరుగుతుందండి. ఏం జరుగుతుందంటే ఒక విషయం మీద నెగటివ్ ప్రాపగెండా చేయాలి, ఆ విషయాన్ని కంట్రోల్ చేయడం అవట్లా. ఎంత కంట్రోల్ చేద్దామన్నా కంట్రోల్ అవ్వట్లా. ఆ విషయం ఏం చేస్తారు, నెగిటివ్ ప్రాపగెండా చేస్తారు. ఎక్కడో వేరే కంట్రీలలో ఉన్నటువంటి వ్యక్తులు ఇవన్నీ డిజైన్ చేస్తారు, చేసి ఏం చేస్తారు, వాళ్ళు ఇక్కడ సోషల్ మీడియాలోకి వదులుతారు. లేదు ఈ ప్రాజెక్టే వేస్ట్ అంట, పనికిరాదంట రాయలసీమకి అని చెప్పి సోషల్ మీడియాలో మెల్లగా వదులుతారు. మరేం చేస్తారు, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా చెప్తారు, మీరు దీని మీద వీడియో చేయండి అయ్యా అని. వాళ్ళు చేస్తారు. లేదు రాయలసీమకి అసలు పనికిరాదు ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి అసలు ప్రాజెక్టు మొత్తాన్నే బ్యాడ్ చేసేస్తారు. ప్రజల మనసుల్లో ఆ ప్రాజెక్ట్కి ఒక నెగిటివిటీ అనేది పుట్టిస్తారు. కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు, చేయలేకపోతే నెగిటివిటీ పుట్టిస్తారు. అదే ఇక్కడ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పించారు. ఎవరితో? నిమ్మల రామనాయుడు గారితో. సరే, నెక్స్ట్ అసలు ఈ ప్రాజెక్ట్కి ఏంటి ఆ విలువ ఏంటి, ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ అంటే, శ్రీశైలం మట్టం 881 అడుగులు కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా రోజు గరిష్టంగా 44,000 క్యూసెక్లు తరలించే అవకాశం ఉంటుంది. ఎంత? 881 అడుగులు ఉంటేనే, 881 అడుగుల కంటే ఎక్కువ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది పోతిరెడ్డిపాడుది. అయితే 800 నుంచి 841 అడుగులు లోపే సుమారు 7 టీఎంసీల నీటిని తోడేస్తున్న తెలంగాణ వాళ్ళు వాడుకుంటున్నారు. 841 దానికి రాగానే వాడేసుకుంటున్నారు. అట్లాంటప్పుడు 881 ఎప్పుడు అవుతుంది? అవ్వదు. 841 రాగానే వాడేసుకుంటున్నప్పుడు 881 ఎప్పుడు అవుతుంది? అవ్వదు. అట్లాంటప్పుడు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళు ఎట్లా వస్తాయి? రావు. ఇక 881 అడుగులకి ఎప్పుడు చేరాలి? ఎప్పుడు పోతిరెడ్డిపాడు నీరు రావాలి? రావట్లా. అందుకే మనకు హక్కుగా దక్కిన వాటా జలాలను పూర్తి స్థాయిలో వాడుకోవడానికి చేపట్టిందే సీమ ఎత్తిపోతల ఈ ప్రాజెక్టు. హక్కుగా రావాల్సిన వాటాని వాడుకోవడానికే ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఆ దిశగానే వైఎస్ జగన్ వడివడిగా అడుగులు అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. సరే, నేను మొత్తం ఇంకా పేజీలకు వెళ్ళి ఈ విషయాన్ని డిస్కస్ చేయను, కానీ నేను సింపుల్గా ఒకటే విషయం చెప్తాను. ఏంటి ఆ విషయం అంటే, ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి మాటకి, సరే మీ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, మీరు ఆయన గురువు అయి ఉండొచ్చు, లేదంటే ఆయన మీకు శిష్యుడు అయి ఉండొచ్చు, లేదు శిష్యుడు గురువు కాదు సహచరుడు అయి ఉండొచ్చు, దాంట్లో ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు. తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించాడు. అంటే ఒక మంచి ముఖ్యమంత్రి చేయవలసిన పని చేశాడు. అట్లాంటిది మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ముఖ్యమంత్రిగా ఎందుకు ఆలోచించలేకపోయాడు? లేదు మా రాష్ట్రానికి కూడా అవసరమే అని చెప్పేసి ఒక మాట ఎందుకు చెప్పలేకపోయాడు? వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఉన్నటువంటి లింక్ ఏంటి? ఎందుకు ఈ దొంగ సావాసం? దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇక ఎవరైతే సోషల్ మీడియాలో ఈరోజు మాట్లాడుతున్నారో, డైరెక్ట్గా చెప్పాలంటే మొరుగుతున్నారో, ఎన్జీటీ పర్మిషన్, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలో కన్స్ట్రక్షన్ కూడా పర్మిషన్ ఉందా లేదా, ఎన్జీటీ ఎందుకు ఫైన్ వేసింది, ఒకసారి వాళ్ళని అడగాలి. నువ్వు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడితే నువ్వు అమరావతి గురించి మాట్లాడతావేంటి అని కొంతమంది అడగొచ్చు, కొంతమంది ప్రశ్నలు వస్తాయి. వాళ్ళకు ఒకటే సమాధానం చెప్తా. రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ప్రజల కోసం డిజైన్ చేయబడినటువంటి ఒక పథకం. అమరావతి కూడా ప్రజల కోసమే. అమరావతి ఏమి చంద్రబాబు నాయుడు గారి ఇంటి కోసం, రాయలసీమ ఎత్తిపోతల పథకం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కోసం కాదు. రెండు ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలే. కాబట్టి అక్కడ లేని నీతి ఇక్కడ ఎందుకు, ఇక్కడ లేని న్యాయం అక్కడ ఎందుకు? దయచేసి రెండింటిని కూడా సమానంగా చూడాలి. ఈ విషయం మీద మీరు కూడా స్పందించి ఒక కమెంట్ చేయడం మాత్రమే కాదు, వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్రతిసారి లైకు అని చెప్పేసి నేను చెబుతూనే ఉంటా. సరే, చాలామంది చేస్తారు, నో డౌట్. దయచేసి వీడియోని ఒక లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్కి వచ్చి వీడియో చూసి నచ్చిందో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక గంట ఉంటుంది, గంట సింబల్, దాన్ని కొట్టండి గంటని. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై